ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ప్రగతి పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాల్సిన ఒక గొప్ప జీవన విధానం అంటూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ ప్రచారం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని, స్వర్ణాంధ్ర నిర్మాణం ప్రతి పౌరుడి సంకల్పం కావాలని కూటమి నేతలు పిలుపునిస్తున్నారు. ఈ మార్పు సమాజంలో క్షేత్రస్థాయి నుంచి రావాలంటే విద్యాలయాలే సరైన వేదికలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల్లో పిల్లలకు కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలపై ప్రాథమిక స్థాయి నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం పిల్లలకు నేర్పే మంచి అలవాట్లే రేపటి నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయని, నాటి భావి పౌరులే రేపు భవ్య పౌరులుగా ఎదిగి పరిశుభ్రమైన ప్రగతిశీలమైన స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగస్వాములవుతారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ తగ్గట్లుగా సీనియర్ నేత దేవినేని ఉమా సహా కూటమి శ్రేణులు ఇది మంచి ప్రభుత్వం అనే స్లోగన్తో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మరియు నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ పోస్టులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. క్లాసెస్ నుంచి కూడా ఏ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి ఏ క్లాస్. ఇప్పుడు మీ క్లాసెస్ లో ఎంత వరకు స్టూడెంట్స్ లో అవేర్నెస్ వచ్చింది? సార్ మేము అవేర్నెస్ రావడం కోసం మంత్లీ మా ప్రిన్సిపల్ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇంకా మేము ప్రతి క్లాస్కి వెళ్ళి మా టీచర్స్ ఇంకా మేము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం సార్. అంటే మీరు ఎక్కువ సిరమిక్ ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం సార్. స్టీల్ ప్లేట్స్, బాటిల్స్. ఇప్పుడు ఎంత వరకు మీలో అవేర్నెస్? What is net zero? Avoiding the plastic or anything waste at near to zero. We are trying our best, sir. Also every third Saturday ఒక స్లాట్ తీసుకుంటాం సార్. జనరల్ గా ఒక క్లాస్ ని తీసుకుంటాం. అట్లా అన్ని క్లాసెస్ కి మెల్లమెల్లగా అవేర్నెస్ మొత్తం స్ప్రెడ్ అవుద్ది సార్. ఇప్పుడు ఎవ్రీ సాటర్డే మీకు అందరికి స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇచ్చాం. ఎంతవరకు మీరు ఎన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు? ఆ రోజు అవేర్నెస్ గానీ, డిస్కషన్ గానీ, డిబేట్ గానీ? మేము ముందు